గుడ్ మార్నింగ్ డాక్టర్. गुड मॉर्निंग सिस्टर, आज कोई पेशेंट है क्या? పేషెంట్ ఎవరు రాలేదు సార్ ఈరోజు ఇంకా. ओके, సార్ 2 months నుంచి శాలరీ ఇవ్వలేదు. శాలరీ ఇవ్వండి సార్ ఫస్ట్. सैलरी क्यों सिस्टर? आपका टाइम आ जाएगा तो मैं सैलरी कर दूंगा, ओके ना? శాలరీ ఇవ్వకపోతే నేను రెంట్ ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, మా పిల్లడు ఫీజు ఎలా కట్టాలి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా రావాలి, తిండి ఎలా తినాలి సార్. आज डेट कितना हुआ बोलो? 25. 25 डेट 1 से 25 कितना पेशेंट आया बोलो? డే 1 or 2 पर डे 1 और 2 पेशेंट आ रहे हैं, तुम बोल रहे हो सैलरी శాలరీ అంటే మీరు అసలు బోర్డు చూసారా? అసలు అది ఎలా ఉందో చూసారా ఒకసారి? దానికి లైట్ లేదు, అదేమో ఇంత ఉంది, అది పని చేయదు, జనాలకేమో కనిపించదు. నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, ఆ బోర్డు మార్చండి సార్, పెద్ద లైట్ ఉన్న బోర్డు పెట్టండి, మీరు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది, పేషెంట్లు వస్తారు అని. మీరు ఆ బోర్డు మార్చరు, పేషెంట్లు రారు, శాలరీ ఇవ్వరు. आपका सैलरी आएगा ओके ना? मंथ आएगा जाएगा, कुछ सैलरी कुछ भी नहीं है. कोई पेशेंट है तो देखो ना. मुझे ने देखो, पेशेंट में देखो. మొత్తకే ఎంత పెట్టి జీతం ఇవ్వడం లేదు. ఆ బోర్డు మాస్టర్ పేషెంట్లు రారు, శాలరీ ఎవరు. నా కర్మ ఇలా కాలిపోయింది. सिस्टर देखो ना, कोई पेशेंट है क्या? मुझे में देखो. इधर देखो. సార్ क्या हुआ? వన్ పేషెంట్ ఇస్ కమింగ్. अरे देखो जल्दी देखो. వాళ్ళకి వచ్చేటట్టు सर जल्दी लेके आओ. ఫీజు కొంచెం బాగా ఓ. కూర్చోండి. పడిపోతామమ్మా, జాగ్రత్త. పడిపోతామమ్మా, మంచి ఇక్కడికి వస్తే ఇంకోటి. आपका नाम क्या है? रम्या को क्या हुआ अम्मा? रम्या का क्या हुआ अम्मा? కేవో చావంటున్నా సారు. చావో కాదమ్మా, ఏమైందని అడుగుతున్నారు పేషెంట్ కి. ఏమైందా? రాత్రి బిర్యానీ తిన్నది, కడుపు నొప్పి, జ్వరము, తలనొప్పి. ओहो बिरयानी खाया. वो बिरयानी रात में खाया ना, उसका स्टमक गड़बड़ हो गया. అదే గడబడ గడబడ. हाँ, उसको कुछ एंटीबायोटिक ड्रिप्स लगाना पड़ेगा, उसके बाद ठीक हो जाएगा. నాకే అంటున్నా, నేను ఆంటీలా కనపడుతున్నాను నీకు? आंटी కాదు అమ్మా, एंटीबायोटिक ड्रिप्स इंजेक्शन लगाना पड़ेगा. सिस्टर ఆంటీ కాదమ్మా, యాంటీబయాటిక్ అంటే పవర్ఫుల్ ఇంజెక్షన్ నరానికి పెట్టి ఇవ్వాలి అని చెప్తున్నారు. అదేం వద్దు కానీ ఒక టాబ్లెట్ ఇచ్చాను, తీసుకెళ్ళిపోతాను. अम्मा ఒక టాబ్లెట్ में वो क्लियर नहीं होगा. అయితే 10 ఇవ్వండి, ఒకసారి नहीं వేసేస్తాను. होगा अम्मा, उसको कंपल्सरी एंटीबायोटिक ड्रिप्स लगाना पड़ेगा. అమ్మ అన్ని మాత్రలు వేసినా సరే మాత్రలు అసలు పనిచేయవు. మీ అమ్మాయికి వచ్చిన ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఐవి యాంటీబయాటిక్ పెట్టాలి అంటున్నారు. నరానికే ఇంజెక్షన్ ఎంత ఇవ్వాలి అవుతుంది? అని. सिस्टर बोलेगा आपको 1000. అమ్మా డాక్టర్ గారు మీకు మైరోపానం అంటే పవర్ఫుల్ మందు రాశారు. అదైతే 1000 రూపాయలు అవుతుంది. రోజుకి 2 సార్లు పెట్టాలి. అలా 5 రోజులు పెట్టించుకోవాలి. 1000 రూపాయలు ఎందుకమ్మా, ఇంకా తగ్గదా? అది పవర్ఫుల్ ఇంజెక్షన్ కదమ్మా, అందుకని 1000 రూపాయలు అవుతుంది. అదే అసలు పూర్తి జ్వరం రాదు, దగ్గు పూర్తిగా రాదు, జ్వరం వాంతులు రాదు. రాదు కాదమ్మా, జ్వరం రావచ్చు ఫ్యూచర్ లో. కాదు ఇప్పుడైతే బేగా తగ్గిపోద్ది. మీ అమ్మాయి బయట ఫుడ్ లో ఎక్కువ తింటుందని చెప్తున్నారు కదా, ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉందన్నమాట, అందుకని బేగా తగ్గిపోద్ది. అయితే కాదు, 1000 రూపాయలు కాదమ్మా, 800 ఎంత చేసుకుని వేయండి. అమ్మా డాక్టర్ గారికి నాకు కూడా ఫీజు తీసుకోలేదమ్మా, ఆ కాస్ట్లీ ఇంజెక్షన్ రాశారని అంటే చెప్పి నువ్వు కూడా ఇంజెక్షన్ ఫీజు మాత్రమే- తీసుకుంటావా? నీకు కూడా ఫీజు ఇవ్వాలా? ఇస్తారమ్మా, పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇంకా గట్టిగానే వేస్తారు. మేము కాబట్టి చిన్న చిన్న ఫీజులో తీసుకున్నాం, చిన్న హాస్పిటల్ కాబట్టి. సరే సార్కి ఏదో ఒకటి వేయండి, మా తర్వాత తీసుకుందాం. సరే అమ్మా. అమ్మా ఇంజక్షన్ అయిపోయింది, చేయి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఆ చూది అది కదిలిపోతే మళ్ళీ పెట్టడానికి కావద్దు, అక్కడ వేయించేసరికి కనిపించట్లేదు. సరేనా, జాగ్రత్తగా చూసుకోండి. సరే సరే అమ్మా. సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, మా డాక్టర్ గారు బాగా చూస్తారు, మంచి డాక్టర్ ఉన్నారు ఇక్కడ. సిస్టర్ కూడా ఫీజు తీసుకోదు. డాక్టర్ ఫీజులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారని చెప్పి జనాలు కూడా పంపించండి. ఖాళీ లేదు, కుర్చీ ఫుల్ అయిపోయి ఉంటాయి. అలాగే డాక్టర్ గారికి వెళ్తే అలాగే చెప్పండి. అది చెప్తాం అందరికీ. అలాగే చెప్పండి. సాయంత్రం 7 గంటలకల్లా తీసుకొచ్చేయండి, మా హాస్పిటల్కి అలాగే. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత ఒక 1000 రూపాయలు ఫీజు వచ్చింది మా డాక్టర్ గారికి నాకు. సార్, The మీకు next 500, day. నాకు 500. और థ్యాంక్ యూ रेस्ट सैलरी डेट 15 में दे दूंगा, ओके ना? సార్.